నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగో శాస్త్రతుభ్యం నమో నమః. శబరిమల అయ్యప్ప స్వామి మాలధారను వేసుకున్నటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి 41 రోజుల్లో నియమాలు నిష్ఠాలు ఎటువంటిగా మనం పాటిస్తే ఎటువంటిగా మనకు రావటం జరుగుతుంది. కొందరి ధర్మ సందేహాలు కొందరికి కొన్ని రకంగా మనకు రావటం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే అందరూ కూడాను ఒక ఇంట్లో ఉండి సన్నిధానం పెట్టుకొని మనం ఒక నియమాలు పాటించాలి, నియమాలు చేసుకోవాలన్న ఒక ఆలోచన అవన్నీ కూడా పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఏం కనపడుతున్నాయంటే, స్వామి మేము మాలధారణం వేసుకొని హాస్టల్లో నివసించవచ్చా? హాస్టల్లో 10 మంది 10 రకాలుగా ఉంటారు కాబట్టి మేము ఎటువంటి నియమాలు అక్కడ పాటించడానికి వీలు పడుతుంది గురుస్వామి అని వాళ్ళ ఒక ధర్మ సందేహాలు వేయటం అనేది జరుగుతుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. రాసిన వారికి కానీ చెప్పిన వారికి కానీ అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటే కానీ ఈ యొక్క ఫలితం రావదు. ఎందుకంటే ఇది వ్రతము నియమాల దీక్ష అనేది కేవలం మీ వరకు, మీ సొంతం వరకే, ఇతరు వారి కోసం కాదు. ఇతర వాళ్ళు ద్వారా మీరు బాధపడుతున్నారంటే అది కాదు. మీరు ఏంటంటే మీరు హాస్టల్లో ఉంటున్నారంటే మీరు మీ యొక్క ప్రక్రియ, మీ మనసు, మీ యొక్క శరీరాన్ని లగ్నంలో పెట్టుకోవాలి. అంటే బ్రహ్మచర్యాన్ని లగ్నంలో పెట్టుకోవాలి. ఆ ఒక పవిత్రతని మీ యొక్క సభ్యంగా మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీకు ఎటువంటి అవకాశం లేనప్పుడు కూడా అక్కడ నివసించి మీ యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలను కూడా చేసుకోవచ్చు. ఎలాగా అంటే మీకంటూ ప్రత్యేకంగా మీకు టేబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫోటో అవన్నీ పెట్టుకొని కూడా శుభ్రంగా మీ వరకు మీరు శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హాస్టల్లో అంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు కాబట్టి ఆ ఒక ఇబ్బంది అనేది అందరికీ కలుగుతుందా అంటే ఇక్కడ ప్రశ్న అందరికీ కలుగుతుందా లేదా అని కాదు. ఇక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి స్వామికి ఎటువంటి ఒక సందర్భం లేదు. ఆయన ఎక్కడ ఉండడానికి సందర్భం లేదు కాబట్టి హాస్టల్ ఉండి ఈ మాల వేసుకొని చక్కగా అక్కడి నుంచి ఇరుముడి తీసుకొని శబరిమల వెళ్ళడానికి మంచి అవకాశం ఏర్పడడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి దానికి నిబంధనగా చాలా చక్కగా ఇది చేసుకోవచ్చా? మధ్యాహ్నం వేళల్లో నిద్రపోవచ్చా? స్వామివారు మధ్యాహ్నం వేళల్లో నిద్రపోవచ్చా అంటే ఇక్కడ మధ్యాహ్నం వేళల్లో నిద్రపోకూడదు. స్వామివారికి అస్సలు ఈ యొక్క వ్రత దీక్షంలో ఇది చాలా మహా తప్పు. చాలామందికి ఏంటంటే బాగా ఆవింతలు వచ్చేసి భోజనం చేయగానే పడుకుంటారు. చేయకూడదు. ఏంటంటే స్వామివారి ఒక సహస్రనామనం, స్వామివారి ఒక నామాలు, స్వామివారి కీర్తనలు, స్వామివారి ఇవన్నీ చేసుకుంటుంటే చాలా ఒక అద్భుతమైన ఒక ప్రవచనలాగా బాగా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ 41 రోజుల్లో భగవంతుడిని ఒక కీర్తనలు పాడుతూ ఎప్పుడు కూడా ప్రవచన చేస్తూ ఉంటే ఆ ఒక అద్భుత ఫలితం లభిస్తుంది. స్వస్తి.